వెల్కమ్ టు PM7 హెల్త్. PM7 లైఫ్ ప్రేక్షకులకు ముందుగా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరికొద్ది గంటల్లో 2024కు మనం గుడ్ బై చెప్పబోతున్నాం. అలాగే 2025కి స్వాగతం పలకబోతున్నాం. రానున్న కొత్త సంవత్సరంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, అందుకు సంబంధించి PM7 ఛానల్ కు మీకు మంచి మంచి టిప్స్, ప్రొఫెషనల్ డాక్టర్ల అడ్వైజెస్, ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ PM7 ఛానల్. ఇక మన శరీరానికి అతి ముఖ్యమైనది విటమిన్ డి. ఇది మన ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకం. ఇది కాల్షియంను గ్రహించటానికి, ఎముకలను బలంగా ఉంచటానికి, రోగ నిరోధక శక్తిని పెంచటానికి, కండరాల పనితీరును మెరుగుపరచటానికి సహాయపడుతుంది. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన చర్మం సూర్యరశ్మితో కలిసినప్పుడు ఈ విటమిన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలను నానోగ్రామ్ ఫర్ మిల్లీమీటర్ లేదా నానోమోల్స్ ఫర్ లీటర్ లో కొలుస్తారు. సాధారణ విటమిన్ డి స్థాయిలు సరిపడనంత 20 mg/ml నుండి 50 mg/ml. అలాగే సాధారణంగా పిల్లలు, యుక్త వయస్కులు వారికి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి రోజుకు సిఫార్సు చేయబడింది. పెరుగుతున్న ఎముకలకు తగినంత విటమిన్ డి అవసరం. పెద్దలకు 600 నుండి 800 IU విటమిన్ డి రోజుకు సిఫార్సు చేయబడింది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం విటమిన్ డి అవసరం. వృద్ధాప్యంలో విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువ, కాబట్టి వారికి ఎక్కువ విటమిన్ డి అవసరం కావచ్చు. గర్భిణీ, పాలిచ్చే తల్లిలో విటమిన్ డి చాలా ముఖ్యం. గర్భధారణ మరియు చనుబాలివ్వటం సమయంలో తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి తగినంత విటమిన్ డి అవసరం. కొన్ని వ్యాధులు వంటివి మూత్రపిండాల వ్యాధి, కాలేయ వ్యాధి మరియు కొన్ని జీర్ణాశయాంతర వ్యాధులు విటమిన్ డి శోషణను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో విటమిన్ డి లోపాన్ని చెక్ చేసుకొని తగిన మెడిసిన్ కానీ వైద్యుల సలహాలను కానీ పాటించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.